చూడండి మా మొలక చెట్టుకి కాయలు. అమ్మ ఇది తెచ్చుకొని కొడితే నిన్ను మా కోడలు అంటున్నానండి మిమ్మల్ని కాదు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎప్పుడు ఈ ములక్కాళ్ళు వంకాయలు ఏ చూపిస్తుంది మా మేడం అనుకుంటున్నారా? చూడండి ఎంత బాగున్నాయో కాయలు. వచ్చినప్పుడల్లా వీడియో అట్లా తీయాలనిపిస్తుందండి, అందుకే తీస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు వచ్చినాను ఫామ్కి. అక్కడ ఫామ్లో అయిపోయింది, అది చేసుకుంటూ ఇట్లా వచ్చాను అన్నమాట. ఇక్కడికి వచ్చి చూసేసరికి ములక్కాయలు కనిపించినాయి, తీసుకున్నాం. ఇవి రేపు పొద్దున్న మేము అత్త కోడలలో ములక్కాయ చారు పెడదామనుకుంటున్నాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి, ఓ పైన చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవి ఇంకా లావుగా అవుతాయండి, కానీ ఉంచితే ఉంటాయా లేదా అని కోసేస్తున్నాను నేను అంతే. చూడండి, అయ్యో ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. చారు పెట్టుకుందామా? ఇంకా లావు అవుతుంది అనుకుంటా. ఇది పైన ఉన్నాయి, ఆ పై ఎట్లా పోయాలా? నుచ్చినెయ్యాలండి చెట్టుకి. అందదు. ఎవరండి అన్న ఫోను? ఏమన్నది ఎరగట్లేదు కదా. ఆమె తీసుకుంది కదా. ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇందిరా. వెల్కమ్ టు అత్తగోల్డ్ వంటలు. అత్తగోల్డ్ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే వచ్చేసానండి. అది ఏంటనుకుంటున్నారా? ములక్కాయతో రసం. మనకి మామూలుగా పిల్లలు ములక్కాయలు తినమంటే తినరు కదండి, వెజిటేబుల్స్ తినమన్నా కూడా తినరు. అలాంటప్పుడు ఇలా ములక్కాయలు మొత్తం స్మాష్ చేసేసి ఇలా రసంలో పెడితే వాళ్ళు ఒక్కదానికి బదులు 4-5 సార్లు అన్నం తినేలాగా ఉంటుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి వాళ్ళకి ఫ్రైమ్స్ లేకపోతే గుమ్మడి వడియాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే చాలా హ్యాపీగా తినేస్తారన్నమాట. పిల్లలే కాదండి, పెద్దలు కూడా మంచిగా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇప్పుడు ములక్కాయ రసానికి ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి, నేను ఒక 2 పెద్ద సైజు ములక్కాయలు అయితే తీసుకున్నాను. ఇలా కడిగేసి ఇందులో వేసేస్తున్నాను. కుక్కర్లో వేసుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసేసి వేసేసుకోవాలి. చూడండి, నేను ఈ స్మాల్ సైజు కప్పుతో అయితే కొంచెం కందిపప్పు తీసుకుంటున్నాను. పప్పును కూడా క్లీన్ చేసేసుకుని పప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుని ఇలాగా ఒక 5 విజిల్లు వచ్చేదాకా మనం కుక్కర్ పెట్టేసుకుందాం. 5 విజిల్ వేయించుకుంటే మనకి బాగా మెత్తగా ఉడికిపోద్ది కాబట్టి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. తుక్కంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఈజీగా. చూడండి, ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 4 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మిరియాలు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ లాగా. చూడండి, ఈ విధంగా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలాగా బరకగా. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం ముందుగా. కుక్కర్కు 5 విజిల్ అయిపోయింది, తీసి చూద్దాం. చూడండి మొత్తం ఎలా ఉడికిపోయిందో మెత్తగా. ఇప్పుడు పప్పు గుత్తెట్టుకొని మొత్తం స్మాష్ చేసేసుకుందాం దీన్ని. ఇలా ముందుగానే ఇందులో మనం స్మాష్ చేసేసుకొని హోల్స్ ఉంటుంది కదండి, అందులో పెట్టుకొని వడగట్టేసుకుందాం. ఈజీగా అయిపోతుంది మనకి. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయిందో. ములక్కాడకు ఉన్న మొత్తం గుజ్జంతా దిగిపోయింది. చూడండి, ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఇలాగా రసం అంతా కిందకి వెళ్ళిపోద్ది, పిప్పు అంతా పైకి సెపరేట్ అయిపోద్ది అన్నమాట. ఇలా మొత్తం సెపరేట్ చేసేసినాక
పైన తుక్కు ఉంటుంది కదండి, ఆ తుక్కులో కూడా మనం ఒక 2 సార్లు వాటర్ వేసుకొని అందులో ఉన్న మొత్తం గుజ్జు అంతా కూడా దిగిపోయేలాగా వేసేసుకుందాం. చూడండి 4-5 సార్లు కడిగి అది చూడండి మొత్తం 4-5 సార్లు వాటర్తో వేసేసిన తర్వాత ఇంత గుజ్జు అయితే వచ్చింది. చూడండి ఇప్పుడు ఇలాగ ఒక మందపాటి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసుకుందాం. అలానే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ ఇలా వేసేసుకొని దీన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి మసాలా అనేది ఫ్రై అయిపోయింది కదా, మనం ముందుగా నానబెట్టుకొని చింతపండు రసం కూడా వేసేసుకుందాం. చూడండి ఇలాగ చింతపండు రసంతో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులు కూడా వేసేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ములక్కాయ గుజ్జు వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనిద్దాం. నేను పసుపు యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే వేసేసుకుంటున్నా కొద్దిగా పసుపు. చూడండి ఇప్పుడు బాగా మరుగుతుంది కదా ములక్కాయ. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. పిల్లలు డైరెక్ట్ పెడితే ఇలా తినరు కదండి, ములక్కాయ చారు తినమన్నా ఏమన్నా. అలాంటప్పుడు ఇలా మనం స్మాష్ చేసి పెట్టేస్తే వాళ్ళకి ములక్కాయ తెలియదు, చింతపండు తెలియదు, ఏమీ తెలియదు. అందుకే ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఇందులో వడియాలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తే అప్పడాలు కానీ మంచిగా తినేస్తారు. చూడండి ఎంతో టేస్టీ అయిన ములక్కాయ రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో రుచికరమైన ములక్కాయ రసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మా అత్త కోడలు వంటలు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.